నవలాలోకం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. లోకంలో అన్ని బంధాలు ఒక ఎత్తు, కన్నపేగు బంధం ఒక్కటే ఒక ఎత్తు. కన్నబిడ్డకు ఆకలి వేస్తే తన కడుపు మార్చుకుని అన్నం పెట్టే తండ్రిని చూశాం. బిడ్డ భవిష్యత్తు కోసం తన జీవితాన్నే ధారబోసే తండ్రిని చూశాం. కాని అదే కన్నబిడ్డకు ఆస్తి పిచ్చిపడితే, కంటికి రెప్పలా కాపాడిన తండ్రినే రోడ్డున పడేయాలని చూస్తే, మమకారమనే ముసుగు వేసుకుని మోసమనే కత్తితో కన్నతండ్రి గుండెల్లో పొడవాలని చూసే కొడుకు కోడళ్ల కథ ఇది. చాలామంది అనుకుంటారు, వయసు పైబడిన తల్లిదండ్రులు అమాయకులని, వారిని ఏమార్చడం చాలా సులభమని. కాని వాళ్లు మర్చిపోయే ఒకే ఒక్క విషయం అనుభవం. దశాబ్దాల తరబడి లోకాన్ని చూసిన ఆ కళ్లకు బిడ్డల ముఖాల్లోని కపటం తెలియదా? ప్రేమాభిమానాల కోసం మౌనంగా భరించే ఆ తండ్రి సహనం నశించి గర్జించాల్సి వస్తే ఆ పోరాటం ఎలా ఉంటుంది? తండ్రి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల ఆస్తిని కాజేయాలనుకున్న ఒక కొడుకు, అతనికి తోడైన ఒక స్వార్థపరురాలైన కోడలు. వీరిద్దరి కుతంత్రాలను ఆ తండ్రి తన మేధస్సుతో, అపారమైన అనుభవంతో ఎలా తిప్పికొట్టాడు? విధి విసిరిన పగడపు పాచికలను కర్మసిద్ధాంతం ఎలా ఎదుర్కొంది? గుండెల్ని పిండేసే భావోద్వేగాలు, ఉత్కంఠ రేకెత్తించే మలుపులు, చివరకు అహంకారంపై ధర్మం సాధించిన విజయం, వీటన్నిటి సమాహారమే మన నేటి నవల ముసుగు తొలగిన మమకారం. ఈ కథ కేవలం కాలక్షేపం కోసం కాదు, రక్త సంబంధాల మధ్య ధనం తెచ్చే చీలికలను హెచ్చరించే ఒక జీవన సత్యం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లోనూ జరగకూడదని కోరుకునే ఒక యథార్థ గాథలాంటిది. ఇక కథలోకి వెళ్దామా? గోదావరి తీరాన ఉన్న ఆ పాతకాలపు బంగళా పేరు శాంతినిలయం. ఆ పేరుకు తగ్గట్టే అక్కడ ఒకప్పుడు ఎంతో ప్రశాంతత ఉండేది. ఆ ఇంటి యజమాని సూర్యనారాయణగారు, రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్, క్రమశిక్షణకు మారుపేరు. భార్య పార్వతమ్మ చనిపోయాక ఆయన ప్రపంచమంతా తన ఏకైక కొడుకు వంశీ చుట్టూనే తిరిగేది. వంశీకి పెళ్లయింది. కోడలు శ్రావణి నగరంలోని ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చింది. పెళ్లైన కొత్తలో సూర్యనారాయణగారిని ఎంతో గౌరవంగా చూసుకున్నట్లు నటించింది. కాని లోపల ఆమెకు ఆ పల్లెటూరి ఇల్లు, ఆ పాత పద్ధతులు అస్సలు నచ్చేవి కావు. ఆమె కళ్లన్నీ సూర్యనారాయణగారికి ఉన్న కోట్ల విలువైన ఆస్తిమీద, నగరంలోని 3 అంతస్తుల భవనం మీద ఉన్నాయి. వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ విలాసాలకు, షేర్ మార్కెట్ జూదానికి అలవాటుపడి భారీగా అప్పులు చేశాడు. ఆ అప్పుల నుండి బయటపడాలంటే నాన్న ఆస్తిని తన పేరు మీదకు మార్చుకుని అమ్మేయడమే ఏకైక మార్గమని శ్రావణి అతనికి నూరిపోసింది. వంశీ, మీ నాన్న ఇంకా ఎన్ని రోజులు ఆ పాత ఇంట్లో ఉంటారు? ఆ ఆస్తి ఎలాగో నీదే కదా. ఇప్పుడు దాన్ని అమ్మేస్తే మన అప్పులు తీరిపోతాయి. మనం హాయిగా లండన్లో సెటిల్ అవ్వచ్చు. కాని ఆయన సంతకం పెట్టరు. ఏదో ఒక ఉపాయం ఆలోచించు అని శ్రావణి ప్లాన్ వేసింది. ఒక ఆదివారం ఉదయం వంశీ, శ్రావణి ఇద్దరూ సూర్యనారాయణగారి దగ్గరకు వచ్చారు. ముఖాల్లో లేని ప్రేమను ఒలకబోస్తూ శ్రావణి ఆయనకు ఇష్టమైన అల్లం టీ తెచ్చి ఇచ్చింది. మావయ్యగారు, వంశీకి ఆఫీస్లో ఒక మంచి ఆఫర్ వచ్చింది. కాని దానికి ఫ్యామిలీ ప్రాపర్టీ గ్యారంటీ అడుగుతున్నారు. అలాగే మీకు ఒక కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకున్నాం. ఇందులో సంతకం పెడితే మీకు నెలనెలా పెన్షన్ కాకుండా అదనంగా డబ్బులొస్తాయి అని కొన్ని కాగితాలు ఆయన ముందు పెట్టింది. సూర్యనారాయణగారు కళ్ళజోడు సరిచేసుకుని చూశారు. ఆయనకు కొడుకు మీద ప్రాణం. ఏంట్రా వంశీ, ఇవన్నీ అవసరమా అని అడిగారు. వంశీ నటిస్తూ, నాన్నా, నీ సెక్యూరిటీ కోసమే ఇదంతా. నేన్ లేకపోయినా నీకు ఇబ్బంది ఉండకూడదు కదా అన్నాడు. సూర్యనారాయణగారు నవ్వి, నీవుండగా నాకేం తక్కువరా అంటూ ఆ కాగితాల మీద చదవకుండానే సంతకాలు చేసేశారు. కాని ఆయనకు తెలియదు, తాను సంతకం పెట్టింది ఇన్సూరెన్స్ పేపర్ల మీద కాదు, తన ఆస్తిని కొడుకు పేరు మీదకు రాసిచ్చే దాన విక్రయపత్రం మీద సంతకాలు. పూర్తయిన వారం రోజులకే ఆ ఇంట్లో వాతావరణం మారిపోయింది. శ్రావణి అసలు రంగు బయటపెట్టింది. సూర్యనారాయణగారిని హాల్లోకి రాకుండా ఆంక్షలు విధించింది. ఆయన ఉండే గదిని మార్చి పనిమనిషి ఉండే చిన్న గదిలోకి షిఫ్ట్ చేశారు. మావయ్యగారు, ఈ ఇల్లు మేము ఆల్రెడీ ఒక బిల్డర్కి అమ్మేస్తున్నాం. వచ్చే నెలలో మీరు వృద్ధాశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీకు అన్ని సౌకర్యాలుంటాయిలేండి అని శ్రావణి నిర్లక్ష్యంగా చెప్పింది. సూర్యనారాయణగారు షాక్ అయ్యారు. వంశీ, ఏంట్రా ఇది? నేను కట్టుకున్న ఇల్లు, నా ఊపిరిది, నన్ను గెంటేస్తారా అని అడిగారు. వంశీ తండ్రివైపు చూడకుండా, నాన్నా,
ప్రాక్టికల్గా ఆలోచించు. మాకు డబ్బు అవసరం. అయినా ఇప్పుడు ఈ ఆస్తి నీది కాదు, నాది. సంతకాలు చేశావు కదా అని గర్జించాడు. ఆ క్షణంలో సూర్యనారాయణగారికి అర్థమైంది, తన కొడుకు కోడలు కలిసి తనను నిలువునా ముంచారని. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఆయన బలహీనపడలేదు. ఒకప్పుడు తను డెప్యూటీ కలెక్టర్గా ఎన్నో క్రిమినల్ కేసులను డీల్ చేసిన విషయం వాళ్లు మర్చిపోయారు. సూర్యనారాయణగారు తన పాత స్నేహితుడు, ప్రముఖ లాయర్ అయిన రాఘవేంద్రరావును రహస్యంగా కలిశారు. జరిగినదంతా చెప్పారు. రాఘవ, నా కొడుకు మీద నమ్మకంతో సంతకం పెట్టాను. కాని వాడు నా నమ్మకాన్ని అమ్మేశాడు. వాడికి బుద్ధి చెప్పాలి. కాని చట్టబద్ధంగా నేను పెట్టిన సంతకాన్ని ఇప్పుడు ఎలా వెనక్కి తీసుకోగలను అని అడిగారు. రాఘవేంద్రరావు నవ్వి, సూర్యం, నువ్వు సంతకం పెట్టేటప్పుడు ఒక చిన్న కిటుకు చేశావని నాకు తెలుసు. నీ సంతకం స్టైల్ మార్చావు కదా అని అడిగాడు. సూర్యనారాయణగారు గంభీరంగా నవ్వి, అవును రాఘవ, నేను సంతకం పెట్టింది నా పాత బ్యాంక్ అకౌంట్ సిగ్నేచర్తో కాదు. కావాలనే తప్పుగా పెట్టాను. కాని అది మాత్రమే సరిపోదు. వాళ్లు గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేశారు. అది క్యాన్సిల్ అవ్వాలంటే ఒక బలమైన సాక్ష్యం కావాలి అన్నారు. ఇద్దరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సూర్యనారాయణగారు తన గదిలో ఒక చిన్న స్పై కెమెరా పెట్టారు. వంశీ, శ్రావణి ఇద్దరూ తనను ఎలా బెదిరిస్తున్నారు, ఆస్తి కోసం ఎలా మోసం చేశారో అని వాళ్లు మాట్లాడుకునే మాటలన్నీ రికార్డ్ చేశారు. ఇల్లు అమ్మే రోజు వచ్చింది. బిల్డర్ 5 కోట్ల రూపాయల చెక్కుతో వచ్చాడు. వంశీ, శ్రావణి ఆ చెక్కు చూసి గాల్లో తేలిపోతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులు కూడా వచ్చారు. సూర్యనారాయణగారు శాంతంగా బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నారు. వంశీ, ఈ ఇల్లు అమ్మడం నీవల్ల కాదురా అన్నారు. వంశీ నవ్వుతూ, నాన్నా, మతిమరుపు వచ్చినట్లుంది నీకు. పేపర్లన్నీ నా పేరు మీదున్నాయి. నువ్వే సంతకం పెట్టావు అన్నాడు. అప్పుడు సూర్యనారాయణగారు ఒక ఫైల్ బయటకు తీశారు. వంశీ, నీవు తెచ్చిన పేపర్ల మీద నేను సంతకం పెట్టిన మాట వాస్తవమే. కాని దానికి ఒక వారం ముందే నేను ఈ ఆస్తిని ముక్తాయమ్మ మెమోరియల్ ట్రస్ట్, తన తల్లి పేరు మీద ఉన్న ట్రస్ట్కు విరాళంగా ఇచ్చేస్తూ ఒక విల్ రాశాను. ఆ విల్ పక్కాగా రిజిస్టర్ అయింది. అందులో ఒక కండిషన్ ఉంది. నేను బతికున్నంతకాలం ఈ ఆస్తి ఎవరికీ చెందదు. ఒకవేళ ఎవరైనా దీన్ని అమ్మడానికి ప్రయత్నిస్తే అది వెంటనే ట్రస్ట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. బిల్డర్ షాక్ అయ్యాడు. ఏంటి సార్, ఈ ఆస్తి వివాదంలో ఉందా అని చెక్కు వెనక్కి తీసుకున్నాడు. శ్రావణి అరిచింది, ఇది అబద్ధం. ఆయన సంతకం చేశారు గదా. రాఘవేంద్రరావు అప్పుడు లోపలికి వచ్చారు. అమ్మా శ్రావణి, గిఫ్ట్ చేసేటప్పుడు తండ్రిని మోసం చేసి సంతకం తీసుకున్నారని, ఆయనను మానసికంగా వేధిస్తున్నారని మా దగ్గర వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం తల్లిదండ్రులను పోషించని పక్షంలో లేదా మోసం చేసి ఆస్తి తీసుకున్న పక్షంలో ఆ గిఫ్ట్ డీడ్ తక్షణమే రద్దవుతుంది. ఇదిగో కోర్ట్ ఆర్డర్. వంశీ కాళ్ల కింద భూమి కదిలింది. బిల్డర్ వెళ్ళిపోయాడు. అప్పులవాళ్లు బయట గేట్ దగ్గర కాచుకుని ఉన్నారు. వంశీకి ఏం చేయాలో అర్థం కాలేదు. సూర్యనారాయణగారు లేచి నిలబడ్డారు. వంశీ, తండ్రి కంటే డబ్బు ఎక్కువ అనుకున్నావు కదా. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, ఈ ఇల్లు లేదు. ఈ క్షణమే మీరిక్కడి నుండి వెళ్ళిపోవాలి. నా ఆస్తి అంతా అనాథాశ్రమానికి రాసిచ్చాను. నాకు ఉండటానికి ఈ ఒక్క గది చాలు. మీరు నాటిన ముళ్ల విత్తనాలే నేడు మీ దారిలో మొలిచాయి. వెళ్ళండి. వంశీ, శ్రావణి తలదించుకుని బయటకు నడిచారు. సూర్యనారాయణగారు మళ్లీ తన కుర్చీలో కూర్చుని గోదావరి వైపు చూశారు. ఇప్పుడు ఆ ఇంట్లో మళ్లీ మునుపటి ప్రశాంతత నెలకొంది. చూశారు కదా, అనుభవం ముందు అహంకారం ఎప్పుడూ ఓడిపోతుంది. తల్లిదండ్రులను మోసం చేయాలని చూసే ప్రతి కొడుక్కి, కోడలికి సూర్యనారాయణగారి కథ ఒక బలమైన హెచ్చరిక. కర్మ ఎవరినీ వదలదు. అది వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. తండ్రి చేసిన ఈ పని సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన నవలల కోసం మన నవలాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.